హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే R&AC సబ్జెక్ట్కి సంబంధించి అండి. ఓకే, అందులో రివర్స్డ్ కార్నాట్ సైకిల్కి సంబంధించిన ప్రాబ్లం అయితే మనం నేర్చుకుందాము. నాకైతే ఒక తమ్ముడు అయితే మెసేజ్ చేశాడు ఇన్స్టాగ్రామ్లో. సో అందుకని చెప్పి వీడియో చేయడం అయితే జరుగుతుంది. The capacity of refrigerator is 200 TR when working between -6 degrees centigrade and 30 degrees centigrade. Determine the mass of ice produced per day from the water 30 degrees centigrade and also find the power required to drive the system. Assume that the cycle operates on reversed Carnot cycle and latent heat of ice is 335 kilojoules per kg. Assume specific heat of water as 4.2 kilojoules per kg Kelvin and specific heat of ice 2.1 kilojoules per kg Kelvin. So యాక్చువల్గా ఏంటి అంటే నాకు వీడియోలు కూడా చేయలేకపోవడానికి మెయిన్ రీజన్ రెగ్యులర్గా ఒకటి పెడుతున్నాను కదా. సో ఇంటి దగ్గర మా సిస్టర్ అవుతుందన్నమాట, తనకి మ్యారేజ్ అయితే అవుతుంది. అందుకని నేను కొంచెం వీడియోస్ చేయడానికి అంటే చాలా డిస్టర్బెన్స్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నది చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. వీడియోస్లో కూడా రికార్డ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఏంటి అంటే జస్ట్ ఇప్పుడు టైం అయితే దొరికింది ఈ ఒక వీడియో కోసం. సో ఓకేనా, మీకు ఇంకేమైనా అర్జెంట్ అంటే ఈ ప్రాబ్లం నాకు రావట్లేదు అలాంటివి ఉన్నప్పుడు జస్ట్ హాలిస్టిక్ తెలుగు ఛానల్, మన ఓల్డ్ నేమ్ ఉంది కదా ఛానల్ది, ఆ నేమ్ ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట. సో అక్కడికి వచ్చి నాకు మెసేజ్ చేసి లేదంటే ఒక ఫోటో అయినా పెట్టిన ప్రాబ్లం ఫోటో, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చేసి మీకు నాకు వీలుంటే వీడియో చేయడానికి కానీ ట్రై చేస్తాను, లేదంటే సొల్యూషన్ చేసి మీకు ఫార్వర్డ్ అయినా చేస్తానండి. ఎందుకంటే నాకు మీరు అడిగే టైంకి నాకు కుదరొచ్చు కుదరకపోవచ్చు కదా. సో అందుకని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే హాలిస్టిక్ తెలుగు ఛానల్, మన ఓల్డ్ ఛానల్ నేమ్ అన్నమాట. ఓకేనా, సో ప్రాబ్లం అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేయడం వల్ల ఏంటి అంటే ఇంకా ఎవరైనా సర్చింగ్లో ఉన్న స్టూడెంట్స్కి కూడా మన ఛానల్ అన్నది రికమెండేషన్లో వెళ్తుంది అనమాట. దానివల్ల మనకి ఇక్కడ ఏంటి అంటే నేను ఆల్రెడీ ప్రాబ్లం అయితే చేసేసానండి. సో జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానన్నమాట. సో మనకి గివెన్ డేటా అన్నది చూసుకోవాలి. గివెన్ డేటా ఏంటి అంటే రిఫ్రిజిరేటర్ కెపాసిటీ మనకి ఇక్కడ క్యూ అనుకుందాం. ఓకే, జస్ట్ నేను గివెన్ డేటా అన్నది రాసుకున్నాను. 200 TR. లోవర్ టెంపరేచర్ T1 అన్నది ఎంత ఇచ్చాడండి, -6 డిగ్రీ సెంటీగ్రేడ్. 6 డిగ్రీ సెంటీగ్రేడ్ని కెల్విన్స్లోకి మనం ఎలా చేంజ్ చేసుకుంటాము అంటే ఎడిషన్ ఆఫ్ 273. ఓకే, -6 + 273 = 267 కెల్విన్స్. అలాగే మనకి హయ్యర్ టెంపరేచర్ T2 అన్నది ఏమి ఇచ్చారంటే 30 డిగ్రీస్ అన్నది ఇచ్చారు. సో plus 273 = 303 kelvins. And latent heat of ice is HFG = 335 kilojoules per kg and specific heat of water 4.2 and specific heat of ice 2.1. సో ఓకేనా, ఇది ఏంటి అంటే లాస్ట్ వరకు చూడండి. 2 మెథడ్స్లో నేను ఎక్స్ప్లెనేషన్ అన్నది ఇస్తాను. ఎందుకు అంటే ఇదేంటంటే ఒక ఫార్మేటివ్ అనమాట. ఓకే, సో ఇంకోటి ఏంటంటే సింపుల్గా చేయటం కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను, అందుకే లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఇందులో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మాస్ ఆఫ్ ఐస్ ప్రొడ్యూస్డ్ పర్ డే ఫ్రమ్ ద వాటర్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్. సో 30 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్న వాటర్ నుంచి మనకి పర్ డేకి అంటే రోజుకి ఎంత మాస్ ఆఫ్ ఐస్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అన్నది అడుగుతున్నారు. అలాగే టోటల్ ఈ సిస్టమ్ అంతా రన్ చేయడానికి కావాల్సినంత పవర్ ఎంత కావాలి అన్నది కూడా అడుగుతున్నారు అనమాట. అంటే మనం ఈ 2 పాయింట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం పవర్ రిక్వైర్డ్, ఎందుకు అంటే మనకి T1 T2లు వచ్చేసాయి కాబట్టి, అంటే T1 T2లు ఇచ్చాడు కాబట్టి మనకి ఇక్కడ ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో రివర్స్డ్ కార్నాట్ సైకిల్ కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ COP ఫార్ములా ఏంటి, T1/T2 - T1. సో T1 ఎంత వచ్చింది, 267 - 303 - 267 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 7.4166 అన్నది వస్తుంది. సో రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ Q = 200 TR అన్నది ఇచ్చారు. సో TRని మనం కిలోజౌల్స్ పర్ మినిట్లోకి చేంజ్ చేసుకోవాలంటే 210తో మల్టిప్లికేషన్ అన్నది చేయాలి. సో మల్టిప్లికేషన్ చేస్తే మనకి 42,000 అన్నది వచ్చింది. ఓకే, మనకి COPకి ఫార్ములా ఏంటంటే యాక్చువల్గా రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్
బై వర్క్ డన్ కదా. సో మనకి ఇక్కడ వర్క్ డన్ అన్నది కావాలి. ఎందుకు అంటే మనకి పవర్ కదా అడిగారు. సో పవర్ అంటే మనకి వర్క్ డన్. ఓకే, సో రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ బై అంటే మనకి వర్క్ డన్ కావాలి కాబట్టి రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ బై సిఓపి. సో 42,000 డివైడెడ్ బై 7.4166. సో మనకి వర్క్ డన్ అన్నది ఎంత వచ్చిందండి, క్యాలిక్యులేట్ చేస్తే 5662.92 కిలో జౌల్స్ పర్ మినిట్ అనేది వచ్చింది. సో మనకి పవర్ రిక్వైర్డ్ టు డ్రైవ్ సిస్టమ్ అనేది కావాలి కాబట్టి మనకి మినిట్లో నుంచి మనకి సెకండ్స్లోకి చేంజ్ చేసుకోవాలి. సో 5662.92 డివైడెడ్ బై 60 ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది, 94.38 కిలో వాట్స్ అన్నది వచ్చింది. సో ఇక్కడతో మనం పవర్ అన్నది ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ మాస్ ఆఫ్ ఐస్ ప్రొడ్యూస్డ్ పర్ డే. హీట్ రిమూవ్డ్ ఫ్రమ్ 1 kg ఆఫ్ ఎయిర్ 1 kg ఆఫ్ వాటర్ దగ్గర నుంచి మనకి టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఇచ్చారు కదా 30 degrees to 0 degrees. సో మనకి క్యూ అన్నది ఫార్ములా ఏంటంటే m ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అండ్ ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ ప్లస్ లెటెంట్ హీట్ ఆఫ్ ఐస్. ఓకే, ఇక్కడ మనకి m అన్నది జస్ట్ మనం m ఈక్వల్ టు 1 అని అజ్యూమ్ చేసుకుంటాం అనమాట. ఓకే, అజ్యూమ్ చేసుకుంటే మనకి 1 స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ 4.2 అనేది ఇచ్చారు. సో టెంపరేచర్ డిఫరెన్స్ 30 - 0 ప్లస్ 335 ఎందుకంటే హెచ్ఎఫ్జి. ఓకే, సో 461 అన్నది వచ్చింది. సో మాస్ అన్నది ఏంటి అంటే మనకి మాస్ ఆఫ్ ఐస్ ప్రొడ్యూస్డ్ పర్ డేకి కదా అడిగాడు. సో 42,000 డివైడెడ్ బై మనకి క్యూ ఇక్కడ ఎంత వచ్చింది 416. సో 91.10 కిలో జౌల్స్ పర్ మినిట్. సో మనకి ఇక్కడ ఏంటి అంటే కేజీస్లో మనం చేయాలి కాబట్టి మనకేంటి పర్ డే అడిగాడు కాబట్టి 24 × 60 ఎందుకంటే మినిట్స్. యాక్చువల్గా మనకి ఇది క్యాలిక్యులేట్ చేస్తే 1193 kgs అన్నది వస్తుంది. సో డివైడెడ్ బై 1000 చేస్తే మనకి టన్స్లోకి చేంజ్ అవుతుంది. ఓకేనా, సో ఇలా మనం చేస్తాం. ఓకే, ఇంకో మెథడ్ ఏంటి అంటే మనకి ఇన్ని విధాలుగా అవసరం లేకుండా జనరల్గా మనకి ఇక్కడ 210కి బదులు అంటే కిలో జౌల్స్ పర్ మినిట్లోకి వేసుకున్నాం కదా. సో ఇది వేసుకుంటే ఏంటి అంటే మనం ప్రతిసారి ఇక్కడ మినిట్స్లో నుంచి సెకండ్స్లోకి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా సెకండ్స్లోనే చేంజ్ చేసేస్తే మనకి ఈజీగా ప్రాబ్లం అనేది అయిపోతుంది. ఓకేనా, అది కూడా ఒకసారి చూద్దాం. అలా చేసినా ఇలా చేసినా మార్క్స్ అయితే వస్తాయి. కాకపోతే కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలి అంటే ఈ మెథడ్ అనమాట. లేదు మేడం మాకు యూనిట్స్ కన్వర్షన్ బాగా వచ్చు, సో మినిట్స్ని సెకండ్స్ని నేను బాగా క్యాలిక్యులేట్ చేయగలను అంటే ఇందాక చెప్పిన మెథడ్ని ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం. అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు అండి. ఎందుకంటే చాలామందికి ఏంటి అంటే చేసేటప్పుడు అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు బాగానే చేస్తారు, బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఆ టెన్షన్కో మరి ఏంటో సెకండ్స్ని మినిట్స్లో అంటే మినిట్స్ని సెకండ్స్లో మార్చకుండా అలానే వదిలేస్తారనమాట. సో అలా వదిలేసి డైరెక్ట్ మనకి కిలో వాట్స్లోకి రాసేస్తారు. సో అప్పుడు అక్కడ మిస్టేక్ అవుతుంది. సో ఇలాగ ఉన్నప్పుడు మనకి లేదు నాకు ఓకే అనిపిస్తే ఇందాకలా చెప్పినట్టుగానే మీరు ప్రాక్టీస్ అవ్వండి. లేదు అంటే ఇలా సింపుల్. ఇదేంటి అంటే జస్ట్ 1 పేజ్లో అయిపోతుంది అనమాట. నేను రఫ్గా చేసేసాను. సో మనకి కెపాసిటీ అన్నది ఎంత ఇచ్చారు, 200 TR ఇచ్చాడు కదా. డైరెక్ట్గా 3.5 అన్నది మల్టిప్లై చేస్తే మనకి డైరెక్ట్ కిలో జౌల్స్ పర్ సెకండ్స్లోకి వచ్చేస్తుంది. ఓకేనా, అక్కడ 200 వేసాం కదా. సో 210 వేసాం కదా, ఇక్కడ 3.5 వేస్తే డైరెక్ట్గా మనకి కిలో జౌల్స్ పర్ సెకండ్స్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఓకే. 1 TR ఈక్వల్ టు మనకి 3.5 కిలో వాట్స్ అనమాట. సో కిలో వాట్స్ని కూడా మనం ఎలా రాసుకోవచ్చు, కిలో జౌల్స్ పర్ సెకండ్స్లోకి మనం రాసుకోవచ్చు కాబట్టి డైరెక్ట్ 200 × 3.5 వేసేస్తే మనకి 700 కిలో జౌల్స్ పర్ సెకండ్ అన్నది వస్తుంది. ఆన్సర్లు సేమే వస్తాయండి, మీరేమీ కంగారు పడిన అవసరం లేదు. సో T1 T2ని మనం చేంజ్ చేసుకున్నాము, వాడు ఇచ్చింది రాసుకున్నాము. సో COP అన్నది మనకి 7.4 వచ్చింది. ఓకే, COP అంటే ఫార్ములా అంటే మనకి రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ బై వర్క్ డన్ ఈక్వల్ టు రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ బై COP అంటే మనకి 94.39 కిలో జౌల్స్ పర్ సెకండ్ అంటే డైరెక్ట్గా వచ్చేసింది అనమాట. పవర్ కిలో జౌల్స్ పర్ సెకండ్స్లో ఉంది కాబట్టి సో పవర్ రిక్వైర్డ్ అని చెప్పేసి 94.39 అన్నది రాస్తారు. సో హీట్ రిక్వైర్డ్ టు అబ్జర్వ్ ఫ్రమ్ ద వాటర్ ఎట్ 30 degrees సెంటిగ్రేడ్ దగ్గర Q అన్నది ఫైండ్ అవుట్ చేస్తాం. MCP డెల్టా T ప్లస్ లెటెంట్ హీట్. ఓకే, సేమ్ 416 వచ్చింది. సో ఇక్కడ 400
రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ బై క్యూ కదా మనకి క్వాంటిటీ అన్నది కావాలి అంటే 700 డివైడెడ్ బై 461 అన్నది చేస్తే మనకి 1.518 కిలోజౌల్స్ పర్ సెకండ్ అన్నది వస్తుంది. సో ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ ఐస్ ప్రొడ్యూస్డ్ ఇన్ 1 డే కావాలి కాబట్టి 1.518 ఇంటూ 24 ఇంటూ 60 ఇంటూ 60 ఒక మినిట్స్ సెకండ్స్. ఓకే, మినిట్స్ సెకండ్స్లోకి డైరెక్ట్గా మనం మార్చేసుకుంటాం. సో మార్చేసుకుంటే మనకి ఈ వాల్యూని మల్టిప్లై చేస్తే మనకి 193.0586 కిలోజౌల్స్ కేజీ పర్ డే అన్నది వస్తుంది. సో దీనికి మనం టన్స్లోకి చేయాలంటే 131.1930586 టన్స్ అన్నవి వస్తాయి అన్నమాట. సో మనకి ఇక్కడ ఆన్సర్లు చూసుకున్నా మనకి ఎక్కడ కూడా COP 7.4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి, పవర్ రిక్వైర్డ్ 94 వచ్చింది. ఇక్కడ మనకి పవర్ రిక్వైర్డ్ 94 వచ్చింది. నెక్స్ట్ మనకి ఇక్కడ మాస్ ఆఫ్ ఐస్ ఎంత వచ్చింది, 131 వచ్చింది. ఇక్కడ కూడా 131 సేమ్. కాకపోతే అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది TR వచ్చినప్పుడు 3.5 అనేది వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే 210 ఏంటి అంటే మళ్ళీ సెకండ్స్ మినిట్స్లోకి వస్తుంది అనమాట. మినిట్స్లోకి వస్తుంది 210 వేస్తే. సో మళ్ళీ దాన్ని మనం సెకండ్స్లోకి చేంజ్ చేసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో సెకండ్స్లోకి మార్చాలంటే ఇంటూ చేయాలా డివైడ్ చేయాలా అన్నది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డైరెక్ట్గా మీరు 3.5 అన్నది వేసేసుకుంటే కిలోజౌల్స్ పర్ సెకండ్ అన్న కిలో వాట్స్ అన్న మనకి యూనిట్స్ మీరు మార్చకపోయినా అక్కడ కిలోజౌల్స్ పర్ సెకండ్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనండి, ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. మీకు ఇంకా యూస్ఫుల్ అనిపించినట్టయితే సూపర్ థ్యాంక్స్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.